బాయ్ నిన్న పెళ్లి చూపులు పోయినావంట, ఏమైంది? ఆయన్ని చూస్తేనే భయపడతారు, ఇంకేం పెళ్లి చూపులు రా నాయన. ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. కరెక్టేలే, నువ్వు మాకే నచ్చావు, ఇంకా ఆమెకేం నచ్చుతావులే. అరే నువ్వేం రా లైఫ్ అంతా లైట్ తీసుకుంటూ, ఏం సీరియస్నెస్ లేదా రా? అదేం లేదురా బాయ్, లైట్ ఎవడో ఒకటి ఉంటారులే చూసుకోనికి, నాకు ఎందుకురా. అయినా ఇదేంద్రా బాయ్, అమ్మ తీసి పక్కకు ఖరాబ్ అయినట్టు పడేరా బాయ్, పడి. అరే ఫుడ్ రా. పడేరా బాయ్, పడి. నువ్వేంద్రా. అరే మీకు ఉంటే అర్థం కాదురా నాయన, లేకపోతే తెలిసి దాని వాల్యూ. పడే అని కాదు, ఎప్పుడు మారుతారేమో. లైట్ ఇప్పుడే ఫుడ్ ప్రిపేర్ చేసినా. అరే నేను తినంట్రా. చెప్పొచ్చారా ముందే మన నువ్వు తినమా? మా పిల్లతో బయటకు పొద్దున్న సరే. అవునా, నీ పని బాగుందిరా నాయన. ఇందాక వేస్ట్ అయింది కదా ఫుడ్. లైట్ రావద్దు చేసి ఏం చేస్తాం మనం, వేస్ట్ అయితే. నేను వెళ్తున్నా, నేను మార్నింగ్ వస్తాను, డోర్ క్లోజ్ తీసుకోండి. నీ పని బాగుంది, సింగిల్ ఏం లేదు. ఈ టైంలో కొట్టరా. మళ్ళీ కొట్టరా. ఇది మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. స్విచ్ ఆఫ్ చేస్తే కానీ అర్థం కాదు, ప్రశాంతంగా వండుకోనికుండా. స్విచ్ ఆఫ్ చేసిన మెసేజ్ ఇట్లా వస్తుంది మళ్ళీ. హలో వైభవ్, హలో వైభవ్, నా పేరు ఎవరు నువ్వు, నాకెందుకు ఫోన్ చేసినావు?
నాకెందుకు మెసేజ్ చేస్తుంది? నేనెవరైతే నీకెందుకు? నేను చెప్పే పని నువ్వు చేయకపోతే ఈ రూమ్ నుంచి బయటికి పోలేవు. కావాలంటే ఒకసారి ట్రై చేసుకో. రూమ్ ఆల్రెడీ లాక్డ్ అయిపోయింది. కాదు, ఎవరిది అర్థమైతలేదురా. కొంచెం లైట్ ఆన్ చేసి ఆలోచిద్దాం. చూద్దాం నిజంగానే డోర్ వస్తుందో రాదు. ఓపెన్ ద డోర్. ఎవరు బయట? జోక్స్ వద్దు, ఓపెన్ ద డోర్. హలో, ఓకే అయిపోయిందండి. ఓపెన్ ద డోర్. హలో, ఓపెన్. హలో, ఇప్పుడు అర్థమైందా? రేపు పొద్దున మా ఫ్రెండ్ వచ్చి చేస్తాడులే. అప్పటిదాకా నువ్వు బ్రతికుంటే కదా. నమ్మవా? కావాలంటే ఇప్పుడు ఒక శాంపుల్ చూపిస్తా, చూడు. వదిలిపెట్టు, వదులు, 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 వదులు. ఓకే, చేస్తా, చేస్తా. ఇప్పుడు అర్థమైందా? నేను చెప్పింది చేయకపోతే బయటికి కాదు పైకి పోతుంది. కాబట్టి నేను చెప్పింది చెయ్యి. నీ కళ్ళ ముందు ఎన్ని పేపర్లు ఉన్నాయో చెప్పు. 1. సరిగ్గా చూసి చెప్పు. 2, 3. నేనన్నది సరిగ్గా చూసి చెప్పు అని అర్థం కాలేదా? One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
సిక్స్, సెవెన్, ఎయిట్, నైన్. మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేస్తే ఎట్లా? ఆహా, కాదు. మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేస్తాం. ఇట్లయితే నా వల్ల కాదు, నా వల్ల కాదు. గివ్ అప్. ఈ జీవితంలో ప్రతి విషయాన్ని ఇలాగే ఈజీగా తీసుకుంటే అది ఎప్పుడైనా చాలా హార్డ్గా మారుతుంది. అందుకే డోంట్ టేక్ ఎనీథింగ్ ఈజీ. ఈ టాస్క్లోనే ఫెయిల్ అయ్యాం. రెడీ ఫర్ ద నెక్స్ట్ టాస్క్. వాట్స్ ద నెక్స్ట్ టాస్క్? 1 లీటర్ వాటర్ బాటిల్లో ఎన్ని వాటర్ డ్రాప్స్ ఉంటాయో చెప్పు. రే, ఇట్లయితే కష్టం. మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేసి ఎట్లా చేస్తారు? ఆహా, మళ్ళీ టాస్క్ ఏమంటావు? కాదు. ఇప్పుడు అర్థమైందా ఒక వాటర్ డ్రాప్ వాల్యూ? నీలా వాటర్ ఉన్న వాళ్ళు వాటర్ వాల్యూ తెలియక ఎంతోమంది వేస్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ వాటర్ లేక ఎంతోమంది అల్లాడిపోతున్నారు అన్న విషయం మీకు తెలుసు. డోంట్ వేస్ట్ ద వాటర్. రెడీ ఫర్ ద నెక్స్ట్ టాస్క్. నీ కళ్ళ ముందు ఒక ప్లేట్లో ఫుడ్ ఉంది చూడు. ఆ ఫుడ్ని తినే. ఆ ఫుడ్నా? ఈ ఫుడ్ ఖరాబ్ అయింది, అస్సలు తినలేం. ఇది ఎట్లా తింటారు అసలు? ఆహా, నా వల్ల కాదు.
ఇన్ని రోజులు నువ్వు ఒకరి మీద డిపెండ్ అయ్యావు, ఇప్పుడు నీ మీద నువ్వే డిపెండ్ అవ్వు. సెల్ఫ్ సూసైడ్. హ్యాండ్ కట్ చేసుకోగానే డోర్స్ ఓపెన్ అవుతాయి. అరే ఏమైందిరా లేరా? అరే ఏమైందిరా? ఏమైందిరా అసలు లేసనలు? అరే ఏమైందిరా అసలు లేసనలు? అరే ఏమైందిరా అసలు డోర్ పెట్టుకోకూడదు అనుకున్నావు? డోర్ పెట్టుకోలేదా? ఇంకో నైట్ అంతా తెరిచి పెట్టిన చూడు. నైట్ నువ్వు ఇంటికి వచ్చినావా? అరే నేను బయటికి పోతున్నాను చెప్పిన కానీ నేను ఇప్పుడే వచ్చినా. ఇంకో డోర్ ఎట్లా ఓపెన్? ఏం లేదురా. Some dreams gives us realistic feelings. Every dream had a moral. It's only a dream. రాగరా, ఏం చేస్తున్నావు? నిన్న ఫుడ్ వేస్ట్ అయింది కదా, పడేద్దామని బయట తీసుకొద్దాం. అరే వద్దురా, ఎవరికన్నా ఇద్దాం ఉండని. అడుగుదాం అనుకుని మర్చిపోయినా. షర్ట్ ఏమైనా చేయింది? నిన్న మా పిల్లలుంటికి బయటికి పోతున్నాను చెప్పినా కదా, షర్ట్ చేంజ్ చేసుకొని వచ్చిన. ఆల్రెడీ ఖరాబ్ అయింది కదా, ఇంకోరికి ఇస్తాం. సరే నీ ఇష్టం, ఎవరికని ఇచ్చేసి పెడుతున్నా. ఎవరికైనా ఇస్తా తీరా, ఉండని. Some dreams gives us realistic feelings. That type of dreams called vivid dreams or lucid dreams. ఫ్రెంచ్ అనే సైంటిస్ట్ 1930లో స్టడీ ఆఫ్ డ్రీమ్స్ అనే టాపిక్ల నుంచి కనుక్కున్నాడు లూసిడ్ డ్రీమ్స్. మనం పడుకున్నప్పుడు మన బాడీ రెస్ట్ పొజిషన్లో ఉన్నా కూడా బ్రెయిన్ అనేది యాక్టివ్ స్టేజ్లో ఉండడం వల్ల ఇలాంటి డ్రీమ్స్ వస్తాయి. ఇవి రావడానికి గల మెయిన్ రీజన్ వచ్చి బ్రెయిన్ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయినా, లేదా ఓవర్ థింకింగ్, లేట్ నైట్ స్లీప్, లేదా కంటిన్యూగా నిద్రలేనప్పుడు ఇలాంటి డ్రీమ్స్ వస్తే నిజమేదో అబద్ధం ఏదో అర్థం కాక యూఎస్ఏలో కొన్ని కేసులో సూసైడ్ కూడా చేసుకోవడం జరిగింది. టేక్ కేర్ ఆఫ్ యువర్ టర్న్ ఆఫ్ యువర్ బ్రెయిన్స్ అండ్ టేక్ ఏ బ్రీఫ్ రెస్ట్. అర్థమైందా? జస్ట్ థింక్, ఎవ్రీ డ్రీమ్ హ్యాడ్ ఎ మోరల్. ప్రతి కళకు ఒక్కసారి ఆలోచించండి. ఫీలింగ్ బై